జన్మ, మరణం, మళ్ళీ జన్మ. ఈ చక్రం అనంతంగా సాగుతోంది. ప్రతి జన్మకు మన చర్యల ఫలితమే, మన కర్మే కారణమని మనకు తెలుసు. కాని ఒక ప్రశ్న మన మనసును కుదిపేస్తుంది. ఈ జన్మకి కర్మ కారణమైతే ఆ మొదటి జన్మకి కారణం ఏమిటి? సాధారణ సమాధానం ఒక అంతులేని చక్రం. మన మనస్సు ఎప్పుడూ ఒక ప్రారంభ బిందువును, ఒక కారణాన్ని వెతుకుతుంది. కాని మన శాస్త్రాలు, వేదాలు చెప్పే సమాధానం మన ఊహకు అతీతంగా ఉంటుంది. సంసార చక్రానికి, జనన మరణాల పునరావృతానికి మొదట అనేదే లేదు. ఇదొక అనాది చక్రం. ఒక పక్షి ఆకాశంలో ఎప్పుడు ఎగిరిందో, ఒక నది ఎప్పుడు ప్రవహించడం ప్రారంభించిందో ఎవరూ చెప్పలేరు. అలాగే ఈ జన్మల చక్రం కూడా ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో మనస్సు అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఈ అనంతమైన చక్రం ఎందుకు ప్రారంభమైంది? దానికి కారణం ఏమిటి? మన శాస్త్రాలు దీనికొక పేరు పెట్టాయి. అది అవిద్య, అజ్ఞానం. ఇది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని, మన నిజమైన గుర్తింపును మరిచిపోవడమే. ఈ ఒక్క తప్పుడు గుర్తింపు, ఈ ఒక్క అహంకారం నుండే వాంఛలు, ద్వేషం, లోభం, మోహం లాంటి అగ్ని పుడుతుంది. మరి ఈ నిప్పుల నుండే కర్మ అనే పొగ ఏర్పడుతుంది. ఈ కర్మే మనల్ని ముందు జన్మకి, మళ్ళీ జన్మకి తీసుకెళ్తుంది. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వంటి మహాగ్రంథాలు ఈ సత్యాన్ని నొక్కి చెబుతాయి. బ్రహ్మసూత్రాలు స్పష్టంగా చెబుతాయి, జీవునికి, సంసారానికి ఆది లేదు అని. ఛాందోగ్యోపనిషత్తు మనకు జ్ఞానోదయాన్ని ఇచ్చే మంత్రం నేర్పుతుంది, తత్వమసి, నీవు ఆ పరమాత్మవే అని. నీ నిజమైన స్వరూపం ఆ అనంతమైన ఆనందమయ చైతన్యం. దాన్ని మరిచిపోవడమే అజ్ఞానం. కాబట్టి మన ప్రశ్నకు సమాధానం ఇదే. మొదటి జన్మకి కారణం అజ్ఞానం. కాని ఆ అజ్ఞానానికి కూడా ప్రారంభం లేదు. మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభమయ్యింది అని అడగడం కాదు, కాని ఎలా ముగించవచ్చు అని అడగడం. జ్ఞానమే అగ్ని. అది అజ్ఞానాన్ని సంపూర్ణంగా దహించి వేస్తుంది. ఈ జ్ఞానోదయం ద్వారా మనం కర్మచక్రం నుండి విముక్తి పొంది మన నిజమైన స్వరూపమైన శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించగలం. అదే మోక్షం. అదే ఈ జన్మ యొక్క అంతిమ లక్ష్యం.